ఎస్. కోర్టు. ఎస్. అంతా నిజమే చెప్తారుగా? అంతా నిజమే చెప్తాను. నిజమే చెప్తానని ప్రశాంత్ వర్మ గారి మీద ఒట్టేసి చెప్పండి. పర్వాలేదు, జై హనుమాన్లో బిజీగా ఉన్నారు. వేసారా? జై హనుమాన్. ఓకే. అవును, ఈ సినిమాలో ప్రియదర్శి అసలు అనవసరం, నేనుంటే సరిపోతుంది, ఆయన సీన్లన్నీ కట్ చేసేసేయండి, నా డామినేషన్ ఎక్కువ అని మీరు చెప్పారు అని మీ మీద కేసు నమోదైంది, నిజమేనా? దర్శి వాళ్ళ లాయర్ కేసు నమోదు చేశారు. కాదండి, అన్నయ్య హీరో. నిజంగానా? యా షూర్. దర్శి వాళ్ళ లాయర్ ప్రవేశపెట్టినటువంటి ప్రూఫ్స్ ని ఒకసారి చూపించండి. ప్రూఫ్ ప్లీజ్, లెట్స్ హావ్ ద వీడియో. మీరు చెప్పలేదు. చిన్న టెన్షన్ వస్తుంది, ఒక్క నిమిషం. పెద్ద టెన్షన్ వస్తుంది చూస్తే. చూడు ప్రకాష్, దర్శనానికి పెళ్లి చూపులు, బలగం, మల్లేశం లాంటి గొప్ప గొప్ప బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కదా, భలే అసలు సూపర్ సూపర్. అన్ని బ్లాక్ బస్టర్లు ఉన్న తర్వాత కూడా ఇన్ని సీన్ అవసరం బ్రో ఈ సినిమాలో? అంటే పైగా లవ్ స్టోరీ లేదు, లవ్ సాంగ్ లేదు మధ్యలో. అలా కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మిషన్ ఇంపాసిబుల్, స్వాగ్, సలార్, కోట్, దీని తర్వాత ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్తో వర్క్ చేయను బ్రో. నేను మంచి స్టార్ అవ్వాలి బ్రో. ఇది తప్పితే నాకేం లేదు. ఒక్కసారి ఆలోచించాను. మరి ఆయనకే చెప్పాలి బ్రో. ఆయన చాలా ఇది వస్తారు కానీ నాకు ఎందుకు బ్రో. అయినా సినిమా చూసినప్పుడు హర్ష్ రోషన్ గారి సినిమా బాగుంది, ప్రియదర్శి సినిమా ఏంటి బాలే. ఆ మూటలో ఉంది కదా, అక్కడ నుండి ఇక్కడ 1 minute 2 minutes తీసేది. అది తీసి మీ సీన్స్ లేవు బ్రో. సీన్స్ లేవా? ప్రేమలో సాంగ్ ఉందిగా, అదే ఉంది, రిపీట్ లేదు బ్రో. అలా చేయదు బ్రో, ట్రెండింగ్లో ఉంది బ్రో. చూస్తాడు నువ్వు, కొట్టు. అది సూపర్. దట్స్ ఆల్ మై డియర్ బాక్స్ ఆఫీస్. చూసారా? అంటే ఇందాకేమో ఏమీ మాట్లాడలేదు అని చెప్పావు, కానీ అసలు ప్రియదర్శి ఎందుకు, ప్రియదర్శి అక్కర్లేదు, నేనే ప్రేమల సాంగ్ని మళ్ళీ రిపీట్ చేయండి అని కూడా చెప్పేశావు. దీని మీద ప్రియదర్శి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ మీ వాదనని మీద. అన్నా నీ మీద అది నేను కదా, అదంతా సీన్. మళ్ళీ ఆయన మీద ఒక్కటి ఒకటి తీసి కట్టు మీద పెట్టు. కమ్ టు మై క్యారెక్టర్. కాదు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వైపు నుంచి? హూ డూ యూ థింక్ ఇస్ ది యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్? నేనే ప్రత్యేకంగా ఎక్కువ చెప్తే కూడా బాగుంటుంది. అంటే ఒక్క నిమిషం. హలో, ఏంటి దర్శి వైపు నుంచి కూడా ఒక వీడియో ఉందా? ఒకసారి అప్రూవ్ ట్రై చేయండి ప్లీజ్. మీ లాయర్ ఏదో పెట్టారు, వాట్సాప్లో వచ్చింది. బ్రో ఏంటి రోషన్ అన్ని సీన్లు ఉన్నాయి? అసలు ఫస్ట్ ఆఫ్ సీన్ మొత్తం తీసేయి అంటే అన్న అది నీకు కూడా అదే అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ తీసే నాది ఆ మొన్నలా ఉంది లాస్ట్లో. దాన్ని కొంచెం పెంచేసి దాంట్లో దీంట్లో కొట్టేసేయండి మొత్తం. నైస్. పిల్లలు కదా, అంత ఎక్స్పీరియన్స్ తెలుస్తున్నారు. చూడు వాళ్ళు అంత హీరో అయినా ఎవరు అసలు. రైట్, ఓకే నెక్స్ట్. దర్శి, ఇదేంటి మీరు కూడా యూట్యూబ్ రూటస్? అది మనం ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెడితే మనం అన్న కమ్ టు మై రూమ్. ఎవరు తగ్గలేదబ్బా. ఫైనలీ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు హీరో అని. ఆల్రెడీ రామ్ జగదీష్ అయితే డిసైడ్ అయిపోయారు ఎవరు ఏంటి అనేది, అది కదే హీరో అని. ఎనీవే, మీరు బోర్డు నుంచి బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు. కమాన్. ఇదిగో శ్రీదేవి ఏడ్చింది కాబట్టి నువ్వు కూడా మినిమం కొంచెమైనా ఎడవాలి. అది లోపల దాచిపెట్టుకుంటా బయటకు వస్తే నాకు సంబంధం లేదు. మీ ఏరియాలో వాటర్ లేదా? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియాలందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంతైతే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో, జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. ఆ క్యారెక్టర్స్కి కానీ
ఆ కంటెంట్కి కానీ. సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా, లాయర్లు ఉంటారు, జడ్జిలు ఉంటారు, గొడవ పడతారు అని అనుకుంటారు. బట్ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్, ప్రతి ఒక్క యంగ్స్టర్, ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూడాలి.